వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని కథలు. అండ్ ఇట్స్ మీ సౌమ్య. అండ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి త్వరలోనే దసరా నవరాత్రులు అయితే వస్తున్నాయి. సో ఎప్పుడు పెద్ద పెద్ద బ్యాక్డ్రాప్స్లో సెట్ చేయకుండా చిన్నగా మనం మండపం అంటే కలసం అది పెట్టుకుంటాం కదా, సో చిన్నగా ఒక బ్యాక్డ్రాప్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్యాక్డ్రాప్స్ అనగానే ఎక్కువ ఐటమ్స్ ఇవని చెప్పేసి ఏమనుకోకండి, జస్ట్ మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్తోనే మనం ఈరోజు బ్యాక్డ్రాప్ని అయితే సెట్ చేసుకుందాము. ఎప్పుడు రొటీన్ బ్యాక్డ్రాప్స్లా కాకుండా ఏమన్నా సింపుల్గా సెట్ చేసుకునేటట్టు, ఎందుకంటే బ్యాక్డ్రాప్ సెట్టింగ్ అనేది చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడు పెద్ద పెద్ద డెకరేషన్స్ చేయలేం కదా, ఇప్పుడు ఏదన్నా సింపుల్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. అండ్ దాని మీద ఒక వింటేజ్ లుక్ వచ్చేటట్టు సిక్కు కోలం డిజైన్స్, మీకు ఏది నచ్చితే ఆ సిక్కు కోలం డిజైన్స్ మీకు ఈజీగా హ్యాండీగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి గూగుల్లోంచి. అండ్ మనకి ఏదైతే డిజైన్ ఉందో అది సెంటర్ పార్ట్లో వస్తే బాగా హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను స్కేల్తో మెజర్మెంట్స్ తీసుకొని బోర్డర్స్ అయితే గీసుకున్నాను. బోర్డర్స్ అంటే మనకి అక్కడ ఫ్లవర్స్, తోరన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను చుట్టూరా బోర్డర్స్ తీసుకొని అండ్ నాకు నచ్చిన డిజైన్ని స్కేల్తో విత్ డాట్స్ అంటే ఈక్వల్గా రావాలి కదా అని చెప్పేసి స్కేల్తో తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇది 10 రూపీస్ మనకి పాయింట్ బ్రష్ కదా, పాయింట్ బ్రష్ మనకి అంత హైలైట్ అవ్వదు, సన్నగా వస్తే మనకి కోలం అంత ఎలిగెంట్గా కనిపించదని చెప్పేసి నేను దాన్ని కొంచెం ఏదన్నా కొంచెం ప్రెజర్ పెట్టి కొడితే అది మనకి ఫ్లాట్ బ్రష్లా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ 2 సైజ్ నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకుంటే అది మరీ లావుగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ ఐడియా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేశాను. అండ్ ఇక్కడ పెయింటింగ్ ఏంటి అంటే ఒకటి ఇప్పుడు మనం ఫుల్గా తీసుకుంటాం కదా, అది ఒకే డైరెక్షన్లోని ఇంక్ మొత్తం తీసుకున్న పెయింట్ అంతా అయ్యే వరకు ఒకే డైరెక్షన్లో తీసుకుంటే మీకు ఎక్కువగా తక్కువగా అలా ఉండకుండా వస్తుంది అనమాట. ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందేమో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ బ్రష్ కూడా స్ట్రైట్గా పెట్టకూడదు, కొంచెం స్లాంట్గా పెట్టుకొని మనం తీసుకున్న మొత్తం పెయింట్, ఫ్యాబ్రిక్ పెయింట్ ఏదైతే ఉందో అది వచ్చే వరకు ఒకే డైరెక్షన్లో యూస్ చేస్తే మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. అండ్ షేప్ కూడా ఒకే సైజులో వస్తుంది అనమాట. అండ్ నేను చిన్నప్పుడు ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే చాలా వేసేదాన్ని, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అని కాదు పెయింటింగ్స్ చాలా బాగా ఎక్కువ వేసేదాన్ని. బట్ ఇన్నాళ్ళ తర్వాత ట్రై చేస్తున్నాను కదా, బాగా వచ్చేద్దా లేదా అని చాలా డౌట్తో ఇది వేశాను. చిన్నప్పుడు నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా వరకు నేను డ్రాయింగ్స్ అవి వేసేదాన్ని. సో దానివల్ల నేను ఇప్పుడు రంగోలీ డిజైన్స్ అవి చాలా ఫ్రీ హ్యాండీ ఇలాంటివన్నీ బాగా వేయగలను. బట్ ఇన్నాళ్ళ తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తున్నాను కదా, బాగా వచ్చుద్దో లేదో, అసలు నాకున్న అది చేస్తుందా లేదో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు. ఎందుకంటే నాకు నెక్స్ట్ నేను ఒక శారీ తీసుకున్నాను. యాక్చువల్లీ అది జ్యోతక్క ఇన్స్పైర్డ్, శివజ్యోతి ఉన్నారు కదా, ఆవిడ శారీ ఇన్స్పైర్డ్ చూసుకొని ఒక వింటేజ్ లుక్ శారీ తీసుకున్నాను. దాని మీద నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేద్దాం కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఫస్ట్ ఇలా మనం ఇలాంటి వాటి మీద ట్రై చేస్తే మనకి అక్కడ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ మనకి ఇది బ్యాక్డ్రాప్లో కూడా సర్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మధ్యలో డాట్స్ నేను కొంచెం ఏదైనా హైలైట్ చేద్దాము, కొంచెం షైనింగ్ వచ్చేటట్టు చేద్దామా, ఎందుకంటే రొటీన్ గోల్డ్ కలర్ అయితే మళ్ళీ అందులో మిక్స్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇక్కడ నేను ఇవి నేను బిఫోర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను కదా, అందులో మిగిలిపోయిన పీసెస్ అనమాట, రౌండ్స్, డైమండ్స్ అవి. సో అవి నేను ఇక్కడ స్టిక్ చేసుకున్నా మొత్తం, కొంచెం ఏమైనా మధ్యలో షైన్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ నౌ హియర్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలా తక్కువ 85 రూపీస్లోనే, జస్ట్ బ్లౌజ్ పీసెస్ అందరి దగ్గర ఉంటాయి. ఫ్యాబ్రిక్ పెయింట్ 20 రూపీస్, బ్రష్ 30 రూపీసే, ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ అందరి దగ్గర ఉంటాయి ఈ టైప్. అండ్ నేను తీసుకున్న కొన్ని జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ డిజైన్స్ అవిని అంటే నార్మల్గా షాపింగ్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నాకు ఆల్రెడీ
ఆన్లైన్ ఇన్స్టా పేజ్ ఉంది. ఇన్స్టా పేజ్ నేమ్ వచ్చేసి అంచు డిజైనర్స్. సో నేను స్టాక్ నా దగ్గర ఉండదు కానీ నేను డీలర్ కింద చేస్తాను. సో ఇన్స్టా పేజ్ ఒకవేళ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే నాకు ఒకసారి ఇన్స్టా పేజ్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో గోల్డ్లో తీసుకుందాం అనుకున్నా, బట్ ఇమిటేషన్ దొరికిందని చెప్పేసి తీసుకున్నా. అండ్ నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే ఎప్పుడు అకేషన్ వచ్చినప్పుడు కాదు, నాకు నచ్చిన పీసెస్ నచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటా. అండ్ తర్వాత అవి ఎప్పుడన్నా సడన్గా అవి యూజ్ అవుతాయి కదా, అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఇన్స్టాలో అవుతుంది. నాకు మ్యాక్సిమం నా షాపింగ్ అంతా ఇన్స్టాలోనే. నా డ్రెస్సెస్, జ్యువెలరీ ఎవ్రీథింగ్ నేను ఇన్స్టాలోనే తీసుకుంటా. ఎందుకంటే ఇన్స్టాలోని కలెక్షన్ మనకి బయట దొరకదు. సో మ్యాక్సిమం అందరూ బయట షాపింగ్ చేస్తారు కదా, ఇన్స్టాలో దొరికినది బయట దొరకదు. సో మనం యూనిక్గా కనిపిస్తాము. అందుకని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ నేను ఇన్స్టాలో తీసుకుంటా. ఇన్స్టాలో ఏదైనా కలెక్షన్ నాకు దొరకలేదు అంటే అది నేను ఆన్లైన్ తీసుకుంటా. బయట షాప్లో కొనడం చాలా అంటే చాలా రేర్గా తీసుకుంటాను. అండ్ మీకు తర్వాత వీడియోస్లోని నేను 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి ఎలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, క్వాలిటీ చెకింగ్ ఎలా తీసుకోవాలి అంటే బయట చూడడం కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో అవన్నీ నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఎలా షాపింగ్ చేయాలి, ఎలా డిస్క్రిప్షన్స్ అవన్నీ చెక్ చేసుకోవాలని. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చాలా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.